కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. First, I am very thankful to God has given this great opportunity to share this word of God with you. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ ఎపిసోడ్ ద్వారా ఈ టీవీ కార్యక్రమమని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో నా ప్రభువా, వారి కుటుంబాల్లో మేలు చేయండి నాయన. వాక్యాన్ని వినగలిగినటువంటి శక్తిని దయచేయండి. ఇదిగో నా ప్రభువా, మీ ప్రియబిడ్డలకు ఈ వాక్య సందేశం ద్వారా అనేకమైనటువంటి మేలులతో నింపమని, ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడు నాయన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 14 వెర్స్ 33. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగమును చూసినట్లయితే ప్రభువారు శిష్యులతో పాటు ఆయన యొక్క వాక్యాన్ని అనేక మందికి వివరించటం జరిగింది. వివరించిన తరువాతన ఆ శిష్యులను అద్దరికి పంపివేయుటకు దోణి ఎక్కి వాళ్ళకంటే ముందుగా వెళ్ళవలనని ఆయన బలవంతం చేశాను. అంటే ఏంటి, ఇక్కడ శిష్యులు వాక్యం విన్న తర్వాతను దోణి ఎక్కి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు వారు ఏం చేశారని అంటే, ఏకాంతముగా ప్రార్థన చేయటానికి ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ప్రభునందు ప్రియులారా, అయితే వీళ్ళ శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒడ్డు దరికి చేరేసరికి అక్కడ అలలు గట్టిగా ఎగస్టం ప్రారంభించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ అలల వలన దోణి ఊగిసలాడతా ఇక్కడ మనం కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఈ అలల యొక్క తాకిడికి దోణిలో ఉండేటువంటి ఆ శిష్యులు భయకంపితులైపోతాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఈ దోణి మునిగిపోతుందేమో, మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, ఇక్కడ ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో భయకంపితులై ఇక్కడ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చును. అయితే ఈ శిష్యులు ప్రమాదంలో ఉన్నారని యేసు ప్రభువారు గమనించి ఆ వెంటనే ప్రభువారు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గరికి, ఆ శిష్యుల దగ్గరికి, ఆ దోణిలో భయకంపితులై ఉండేటువంటి ఆ శిష్యుల్ని దర్శించటానికి ప్రమాదంలో ఉన్నారనేటువంటి స్థితిని గమనించి వారి యొద్దకు సముద్రము మీద నడుచుచూ వచ్చెను. ఎందుకని, వాళ్ళని కాపాడాలనేటువంటి ఉద్దేశంతోటి, వారిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతోటి ప్రభువారు ఏం చేశారనంటే సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. రక్షించాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి, అయితే రక్షించటానికి యేసుప్రభు వారు మంచి మనసుతోటి వారి యొద్దకు రావటానికి యేసుప్రభు వారు నిర్ణయించుకుంటే ఈ శిష్యులు ఏం చేస్తున్నారనంటే, ఎవరో సముద్రం మీద వస్తున్నారు, ఏంటి సముద్రం మీద నడిచి రావటం ఏంటి, ఇది మనం ఎక్కడా చూడలేదే, కని విని ఎరగనటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నామని చెప్పేసి ఈ శిష్యులు అక్కడ కంగారు పడిపోతున్నారు. భయక్రాంతులైపోయి
అలాగే చూస్తూ ఉన్నారు. భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అయితే సముద్రం మీద నడిచి వచ్చేటువంటి మనిషిని ఈ ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేదే. ఈ సముద్రం మీద నడవగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? అయితే ఇది తప్పనిసరిగా భూతమే అయి ఉంటుంది, మనల్ని చంపేయటానికి వస్తుంది అని వీళ్ళు ఏం చేశారంటే ఒకరికొకరు భయక్రాంతులైపోయి భయము చేత కేకలు వేసుకునిరి, భూతమని చెప్పుకొనిరి. వీళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి యేసుప్రభు అని గమనించకుండా యేసుప్రభు వారిని ఏమనుకుంటున్నారంటే భూతం వచ్చేస్తుంది, మనల్ని తినేయటానికి వచ్చేస్తుంది, ఇక మన ప్రాణాలు ఈ గాలిలో హరించిపోతాయి అనేటువంటి భయాందోళనలో వీళ్ళు కలుగుతూ ఉన్నాయి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, భయపడకుడి వారితో చెప్పగా. చూసారా ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఆపదలలో ఉన్నారో, ఎవరైతే కఠినమైనటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో మునిగిపోయి ఉన్నారో, ఎవరైతే తీరని సమస్యల్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. వాళ్ళని సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువారు చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను ఆదరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువారు ప్రతి వారిని దర్శించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అయితే నేనే ధైర్యము తెచ్చుకుని, బీ కరేజ్, డోంట్ బీ అఫ్రైడ్, మీరు ఏ విధమైనటువంటి భయము చెందొద్దు, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయను అనెను. చూసారా, ప్రభువా నేనే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారే. అయితే మీరు యేసుక్రీస్తు వారు అనేటువంటి సత్యాన్ని మాకు తెలియదు. అయితే మీరు యేసుక్రీస్తు వారు మమ్మల్ని రక్షించటానికే వచ్చాను అని మీరు చెప్తా ఉన్నారు కదా. కాబట్టి నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. పేతురు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా మరి మీరని చెప్పేసి మరి అంటున్నారు కదా, మీ దగ్గరికి నీళ్ల మీద రావటానికే మరి నాకు సెలవివ్వండి, ఎందుకంటే మీరు గొప్ప దేవుడు కదా, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు కదా, అందుకని మేము మీ దగ్గరికి వస్తాం, ఆ సెలవివ్వండి, నీళ్ల యొద్దకు నడిచి మీ దగ్గరకు రావటానికి సెలవిమ్మనెను ఆయన. రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. అయితే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, మరి నా దగ్గరికి రా అని పేతురుతో సమాధానం ఇచ్చినప్పుడు పేతురు గారు ఏం చేశారంటే యేసు ప్రభువు వారు దగ్గరికి వెళ్ళటానికి నీళ్ల మీద నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంత దూరం నడిచాను, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. అయితే నేనేనా నీళ్ల మీద నడుస్తున్నాను, నేనేనా ప్రభువారి దగ్గరికి వస్తున్నాను, ఏ విధంగా నడుస్తున్నాను? నీళ్ల మీద నడవటానికే కలిగినటువంటి స్థితి ఈ లోకంలో ఎవరికీ లేదే. అలాంటి పరిస్థితుల్లో నేను నీళ్ల మీద మరి నడుస్తున్నానా అనేటువంటి సందేహం ఈయనకి కలిగి గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. గాలి వచ్చేస్తుంది, ఈ గాలిని చూసి ఆయన ఏం చేశారంటే భయపడిపోయి మునిగిపోతూ ఉన్నాడు. అలాగే చాలామంది ప్రభువారి చెంతకు వచ్చినప్పటికీ కూడా మరి నా యొక్క సమస్యలన్నీ తీరటలేదు, నేను ఇంకా కూడా అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నాను, సంసారం ఈదలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, బిడ్డల యొక్క సమస్యల్లో ఉన్నాను, భార్య యొక్క సమస్యల్లో నేను సతమతం అయిపోతూ ఉన్నాను. అయితే ప్రభువారు నాకేమన్నా సహాయం చేస్తారా, చేయరా అనేటువంటి నిస్సందేహమైనటువంటి స్థితిలో ఉండి చాలామంది ఏం చేస్తారనంటే దేవుని దగ్గరకు వస్తూ వారి యొక్క పరిస్థితులను బట్టి వెనకంజి వేస్తూ ఉంటారు. వెనకంజి వేస్తూ ఉన్న తరువాతను మరి వారికి జరగవలసినటువంటి మంచి ఫలితాలు వాళ్ళ కుటుంబంలో జరగవు. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసును. పేతురు గారు మునిగిపోయారు, యేసు ప్రభు వారు సెలవిచ్చారు నీళ్ల మీద నడవటానికి. ఆయన కొంత దూరం నడిచాడు. నడిచిన తర్వాత ఈయనలో భయాందోళనను పట్టుకున్నాయి కాబట్టి ఆ భయము చేత మునిగిపోయాడు.
మునిగిపోయిన తర్వాతను ఇతనికి సహాయం చేసేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆ సహాయం గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం నడిచాడు, కానీ ఆ భయం చేత మరలా ఆయన లోపల పిరికి ఏర్పడింది. అందుకని ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చాలా కాలం వరకు నువ్వు బాగానే ఉన్నావు గయా, నాతోటి పాటు నా యొక్క ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తూ ఉన్నావు కదా, అయినా నేను గొప్ప దేవుణ్ణి అనేటువంటి సంగతి మీకు తెలుసు కదా, అయినా నీవు ఎందుకు సందేహపడితివి, అల్పవిశ్వాసి. అయితే మనలో కూడా అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఆ యొక్క అల్పవిశ్వాసం మనలో కనపడతా ఉంటుంది. ఆ యొక్క అల్పవిశ్వాసాన్ని నుంచి దూరం చేసుకున్నట్లయితే నీవు నిజమైనటువంటి దేవుని యొక్క శిష్యునిగా నీవు తయారవటానికే ఆస్కారం కలుగుతుంది. అల్పవిశ్వాసం మనలో ఉంటే దేవుని దగ్గరికి ఎవడో కూడా సరి అయినటువంటి పద్ధతిలో రాడు. ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. యేసు ప్రభువు వారు వచ్చారు. ఆ దోణిలోకి వచ్చిన తరువాతన ఆ శిష్యుల యొక్క ఆ బాధను చూసి, ఆ శిష్యు యొక్క ఆ యొక్క భయాందోళనను చూసి పేతురుని రక్షించటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఆపదల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, సందేహాలలో ఉన్నప్పుడు, తీరని గడ్డు సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేటువంటి వారు ఎవరు లేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో నిన్ను రక్షించడానికి ఎవరూ లేరు. పేతురు అక్కడ మునిగిపోవటం ప్రభువారు ప్రత్యక్షంగా అక్కడ చూశారు కాబట్టి ప్రభువారిని ఏమన్నాడు, ప్రభువారు నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఈ అపాయములో నుంచి, ఈ పరిస్థితుల్లో నుంచి, ఈ తట్టుకోలేనటువంటి ఈ భయాందోళనలో నుంచి నన్ను రక్షించు ప్రభువా, ఈ లోకంలో ఎవరూ లేరు అనేటువంటి ఆ మనసు ఆ పేతురు వారికి కలిగింది. కాబట్టి ప్రభువారినే రక్షించుమని కేకలు వేశాను. ప్రభువా అని డైరెక్ట్గా ఆయన ప్రభువారిని అక్కడ మెన్షన్ చేస్తాం, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క అల్పవిశ్వాసం మనల్ని ఏం చేస్తుందని అంటే వెనకంజ వేస్తూ ఉంటుంది. ప్రభువారే నిజమైనటువంటి దేవుడు. ఆపత్కాలంలో ఆయనకి మొరపెడితే ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి సంగతిని ఆయన్ని గుర్తెరగాలి. ఆ సహాయం చేసేటువంటి యేసు ప్రభువారే నాకు గొప్ప రక్షణకర్త, నన్ను రక్షించేవాడు, నా బాధల్లో నుంచి విడుదల దయచేసేటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి నీవు ఆ దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏ రకమైనటువంటి ఆపదల్లో ఉన్నా ఆయన రక్షిస్తాడు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడేం చెప్తా ఉన్నారు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నీకే అపాయం వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ విధమైనటువంటి నీవు తట్టుకోలేనటువంటి శ్రమలు నీకు సంభవించినా నిన్ను రక్షించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎవరున్నారయ్యానంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ లోకంలో నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు. నిన్ను విడిపించదను. ఏ ఆపదలో ఉన్నా, ఏ విధమైనటువంటి సమస్యలో ఉన్నా నేనేం చేస్తానయ్యానంటే నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను అనేటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతే మీరు మర్చిపోకూడదు ప్రియులారా. అంతేకాదు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో అతనికి తోడయ్యుందును. చూసారా ప్రియులారా, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అనేకమైనటువంటి ఆపదలో ఉన్నాడు. ఇక్కడ సముద్రంలో మునిగిపోతున్నాడు. ఇక్కడ పేతురు గారు మునిగిపోతున్నప్పుడు ఎవరో ఆయనకి గుర్తు రాలేదు. ఏమన్నారు ఇక్కడ, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను.
ఈ విధమైనటువంటి ప్రాణాపాయమైనటువంటి స్థితిలో నేనున్నాను, నన్ను రక్షించడానికి ఎవరు లేరు, ప్రభువా నీ ఒక్కడవే నన్ను రక్షించమని మొరపెట్టుకున్నాడు ఇక్కడ పేతురు గారు. కాబట్టి నీవు కూడా ఏ విధమైనటువంటి ఆపదల్లో ఉన్నావో, ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నావో, కుటుంబంలో చిక్కు సమస్యల్లో సతమతమా అయిపోతా ఉన్నావో, దేవుని యందు ప్రియులారా మీరు మొరపెట్టినట్లయితే, మీ యొక్క విన్నపాలు తెలియచేసినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయన యందు ప్రార్థించినట్లయితే మనకు ఆయన శ్రమలలో నుంచి లేవనెత్తడానికి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి శ్రమలలో నేను అతనికి తోడయ్యుందెను. శ్రమలో ఉన్నాడు కాబట్టి, బాధలో ఉన్నాడు కాబట్టి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి రక్షించమని కేకలు వేసిన వెంటనే పేతురు గారు దేవుడు ఇక్కడ ఏం చేశారంటే ఆయన్ని రక్షించాడు. జకర్యా గ్రంథమును 13వ అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఎవరైతే యేసు ప్రభువు నామములో ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు ప్రభుని మరి ఎక్కువగా ప్రార్థించి వారి యొక్క సమస్యలను యేసు ప్రభు వారి యొక్క ముందు ఉంచుతారో వారి యొక్క మొరలను నేను ఆలకింతును. కాబట్టి మన మొర ఆలకించేటువంటి దేవుడు, ఒక గొప్ప దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాల ప్రియులారా. ఆ గొప్ప దేవునికి మన యొక్క సమస్యలు విన్నవించుకోవాలి, మన బాధలను విన్నవించుకోవాలి. అలా విన్నవించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన మొర వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, మనల్ని రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా, ఆయన బాధపరుచు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. హీ డిడ్ నాట్ ఫర్గెట్ అవర్ ట్రబుల్స్. కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క కష్టాలని ఆయన గుర్తించుకుంటా ఉంటారు. ఆయన బాధపరచువాడిని జ్ఞాపకము చేసుకొనును. మనం ఎప్పుడైతే బాధల్లో ఉన్నామో మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన మొరను ఆయన వింటారు. కీర్తనల గ్రంథము 145:18వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప వాగ్దానాలు ప్రభువారు మనకిస్తూ ఉన్నారో. ఇటువంటి గొప్ప వాగ్దానాలనే మనం ఏం చేయాలనంటే మనసు నందుంచుకుని ఎల్లప్పుడూ కూడా ఆయనకి ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క కష్టాల్లో నుంచి, మన యొక్క బాధల్లో నుంచి ఆయన మనల్ని రక్షించి నిజమైనటువంటి కుమారుడిగా మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి అట్టి కృప మనందరకు దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ప్రేమగల నాయన మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, పేతురు గారు మరి ఆ సముద్రంలో ఉన్న తండ్రి మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరే వచ్చి రక్షించు ప్రభువా అనే పేతురు గారు మరి మిమ్మల్ని ప్రార్థించినప్పుడు పేతురుని దర్శించి ఆయన రక్షించటం మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే నీ ప్రియ బిడ్డలో ఏ యొక్క ఆపదలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో ఈ టీవీని వీక్షిస్తున్న నీ ప్రజలందరికీ కూడా తగినటువంటి సహాయం చేయండి నాయన. నా ప్రభువా మీ యొక్క మహిమలు, మీ యొక్క కృపలో నీ ప్రియ బిడ్డలకి చూపించండి. కుటుంబంలో ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి నాయన. ఈ టీవీని వీక్షిస్తున్న ప్రజలందరికీ మీ చక్కని బలంతో నింపి ఇంకా వాక్యాన్ని నేర్చుకునేటువంటి శక్తిని, భాగ్యాన్ని దయచేయమని ఈ కొద్ది ప్రార్థన పరలోక సన్నిధిలో చేరడంని యేసు నామమున వేడుకొని ప్రార్థించుతున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9652128511.
08813234952. Our email address mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9652128511, 0881323495. మా ఇమెయిల్ అడ్రస్ mohany@yahoo.com. I would try to lay down and sleep, and I would feel eyes watching me. అనేటువంటి ఆలోచన కొంత సమయానికి కలిగింది. I said, if there is a God and you can hear me, Yeah. ప్రార్థన పరలోక సంఘంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Now may the Lord God bless you, be with you and keep his face to shine upon you. Amen. 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 మరి మీరు అందరూ ఎలా ఉన్నారు? బేకర్, హాలీవుడ్ బేకర్. యా యా యా. Today in this hour, David your Savior has been born to you. He is Christ the Lord. ఎస్. the Bible says, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, unto you a child is born. మన కొరకు రక్షకుడు మరి పుట్టి ఉన్నాడని మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది.
you, every single person. నీకు 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 ప్రతి వ్యక్తికి కూడా ఆయన మరి ఈ విధమైనటువంటి పని నాకు చేసి చూపించారు.